తెలంగాణ రాజకీయాలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. జాతీయ నాయకులను రంగంలోకి దించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురువేయాలి అనుకుంటున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నేటి నుంచి నితిన్ నబీన్ 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించబోతున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి రాష్ట్రానికి వస్తున్న ఆయన ఏకంగా 3 రోజుల పాటు తెలంగాణలోనే గడపబోతూ ఉండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నేటి నుంచి ఈ నెల 30 వరకు 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించబోతున్నారు నితిన్ నబీన్. ఈ పర్యటనలో పార్టీ సంస్థాగత బలోపేతం, కేడర్లో ఉత్సాహం నింపడం, భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టనున్నారు. మొదటి రోజు శంషాబాద్ లో నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అదే సమయంలో రాష్ట్రంలోని మరో 10 జిల్లాల కార్యాలయాలను కూడా వర్చువల్ విధానంలో ప్రారంభించబోతున్నారు. అలాగే రేపు ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. గిరిజన సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో చివరి రోజు పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు నితిన్ నబీన్. హెచ్ఎండిఏ పరిధిలోని 3 కార్పొరేషన్ల బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో నితిన్ నబీన్ సమావేశం కాబోతున్నారు. ఎన్నికల్లో విజయానికి బూత్ కమిటీలు కీలకమని భావిస్తుంది బీజేపీ. తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ విస్తరణ, రాబోయే ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక నితిన్ నబీన్ పర్యటనను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే బీజేపీ చీఫ్ రామచంద్రరావు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రేఖా శర్మ పరిశీలించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగబోతున్న బూత్ అధ్యక్షుల సమావేశం కోసం సర్వం సిద్ధం చేశారు. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. హైదరాబాద్ నుంచే తెలంగాణ విజయానికి నాంది పలుకుతామని ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జీహెచ్ఎంసీ, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ కార్పొరేషన్లలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కలిసినా బీజేపీని ఓడించలేవని జోస్యం చెప్పారు. నితిన్ నబీన్ పర్యటనతో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. వికసిత సంకల్ప ఏదైతే మేము అనుకున్నామో ఆ సంకల్పంతో హైదరాబాద్ నగరంలో ఈ 3 కార్పొరేషన్లు కూడా మేము పూర్తిగా గెలుస్తామని చెప్పేసి కూడా మా నమ్మకం ఉంది. కార్యకర్తల ఉత్సాహం ఉన్నది. వచ్చేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే. జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా మల్కాజ్గిరి, సైబరాబాద్ కూడా 3 కూడా బీజేపీ జెండా ఎగిరేస్తాము. మజ్లిస్ పార్టీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కలిపి కూడా బీజేపీని ఓడించలేరు. అటువంటి పరిస్థితి రాదు. ఈ 3 యొక్క బండారాలు బయటకు పడ్డాయి. 3 కూడా తోడుదొంగలని చెప్పేసి ప్రజలకు తెలిసిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.